ఇది చూడండి. ఈ రోజు ఈ వీడియో స్కిప్ చేసిన వారికి చెడు జరుగుతుంది సాక్షాత్తు. ఈ రోజు ఈ వీడియో స్కిప్ చేసిన వారికి చెడు జరుగుతుంది సాక్షాత్తు. ఈ రోజు ఈ వీడియో స్కిప్ చేసిన వారికి చెడు జరుగుతుంది సార్. ఇలాంటివి నమ్మే వాళ్ళకి బుద్ధి లేదు. ఫస్ట్ ఎవరైనా ఏ దేవుడైనా అసలు చెడు చేస్తారా భక్తులకి? అంటే వీడియో షేర్ చేస్తే, వీడియో లైక్ చేస్తే, కామెంట్ పెడితే, వాళ్ళని ఫాలో కొడితే దేవుడికి ఏమైనా అభిషేకం చేసినట్టు అవుతుందా? పూజ చేసినట్టు అవుతాయా? ఉపవాసం ఉన్నట్టు అవుతుందా? అసలు ఏ రకంగా మీరు షేర్ కొడితే, మీరు లైక్ కొడితే మంచి జరుగుతుంది లేకపోతే చెడు జరుగుతుంది అని నమ్ముతున్నారు మీరు? 746K లైక్స్, 26.2K షేర్స్. అసలు ఎందుకింత? దేవుడు చెడు చేసేది ఇది షేర్ చేయని వాళ్ళకి కాదు. ఇలాంటివి షేర్ చేసి, ఇలాంటివి పోస్ట్ చేసి, భక్తుల నమ్మకాలతో, భక్తుల ఎమోషన్స్తో ఆడుకుంటుంటారు చూడు, వాళ్ళకి. వాడు మళ్ళీ జాతకం చెప్పబడ్డు. వాడు జాతకం వాడికి చక్కగా తెలిసి ఉంటే గీడొచ్చి జాతకాలు ఎందుకు చెప్పుకుంటాడు? ఆ మాత్రం సెన్స్ లేదా? ఎట్లా ఆలోచిస్తారబ్బా మీరు? ఏ దేవుడు ఏ భక్తునికి అపాయం కానీ చెడు కానీ చెయ్యడు. ఇది గుర్తుపెట్టుకోండి.